గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ పొద్దున్న లేసాను, ప్రయాణం స్టార్ట్ కాబోతుంది. నైట్ ఏమో 1:30కేమో పడుకున్నా. అండ్ ఒక లైక్ ఏదో కుక్కనో ఏంటో వచ్చింది, ఇక్కడికి వచ్చి చాలాసేపు అరిసింది, కొద్దిసేపు పడుకుంది, ఇక్కడే సౌండ్ చేసింది. ఇక దాన్ని నాకు డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. లేచేసి ఇక అటు చూసి మళ్ళీ పడుకున్నా. అండ్ ఎండ అయితే వచ్చేసింది. టైం ఎంత అవుతుంది? 8:15 అవుతుంది. 7 గంటలకు లేచినా, అన్నీ సర్దుకున్నా. ఇక్కడ నుండి 220 కిలోమీటర్లు పోతే ఒక పెద్ద సిటీ వస్తుంది. స్నానం చేయక 2 డేస్ 3 డేస్ 2 డేస్, ఇవాళ 3rd డే. ఇవాళ అసలు ఎక్కడ హోటల్స్ కూడా లేవు. అండ్ తీసుకొని పైసలు కట్టి తీసుకొని స్నానం చేద్దామన్నా హోటల్స్ లేవు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓకే, ఇంకొక 3 డేస్ లైక్ 3 డేస్ అట్లా పోతే మనకు హోటల్ వచ్చే అవకాశం ఉన్నది. సో ఇంకొకటి ఏంటంటే, ఆ హోటల్ దగ్గర అవి చాలా టూ మచ్ కాస్ట్లీ ఉన్నాయి. ఆడ 3,000 4,000 ఉన్నాయి. ఒక్కరోజు స్నానం కోసం అన్ని వేలు పెట్టాలి. సరే పదండి, అడిపోయాక చూసుకుందాం వచ్చి. సో ఎక్కడున్నా తెలుసా? ఇగో నైస్ టు సీ యూ దగ్గర. ఏంది నేను ఇక్కడే ఉన్నావుగా అన్నానంటే, మతిమరుపు ఈ మధ్యలో బాగా మతిమరుపు ఎక్కువైతుంది నాకు. ఏం చేశానంటే, నిన్న హెల్మెట్ ఉండే కదా, హెల్మెట్ మర్చిపోయినా. అయితే ఎక్కడ మర్చిపోయినా అని అర్థమవుతలేదు, గుర్తు కూడా రావట్లేదు. ఇప్పుడు సడన్గా గుర్తు వచ్చింది. ఒక్కసారి వీడియోలో ఓపెన్ చేసి చూసుకుంటే ఎక్కడ మర్చిపోయినా ఇప్పుడు గుర్తు వచ్చింది. ఎక్కడ అంటారా? అయ్యో, కారు ఎందుకు యాక్సిడెంట్ అయింది? ఎక్కడ అంటారా? నిన్న ఎక్కడైతే తిన్నానో, అంటే నిన్న సాయంత్రం తిన్నాం కదా, మధ్యాహ్నం తిన్నాం కదా, అక్కడ మర్చిపోయినా. ఇప్పుడు మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతున్నా. ఏదో ఒక హఠాత్ పరిణామం, మతిమరుపు పరిణామం. ఏం మర్చిపోలేదా అనుకున్నా. కొద్దిగా లేచి అరే ఏదిరా పెట్టుకోవాలి కదా, హెల్మెట్ ఏదిరా అని చూస్తే హెల్మెట్ లేదు. నైస్ టు సీ యూ దగ్గర మర్చిపోయినా అని చెప్పేసి ఈడికి వస్తే ఈడ లేదు. మరి ఏదో మర్చిపోయినా అనుకున్నాను. వీడియోస్ అన్నీ వెనక్కి పోయి చూస్తే అప్పుడు అర్థమైంది నిన్న తిన్నకాడ మర్చిపోయినాను. మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్తాను. వెనక్కి వెళ్ళడం అనేది చాలా పెయిన్ రిలీఫ్ లాంటిది. కానీ హెల్మెట్ ఇంకా చాలా ముఖ్యం. ఇదో 10-20 కిలోమీటర్లు అయితే పోతే పోయింది అనుకున్నాను. హెల్మెట్, గ్లోవ్స్ 2 మర్చిపోయినా. అడ్జస్ట్ అవుతాం పదండి. గుర్తుందా ఈ రెస్టారెంట్? హెల్మెట్ ఎక్కడ మాయమైంది మరి? వేరే వాళ్ళు ఎవరైనా తీసుకొని పోవచ్చు అని అంటుంది. నేను ఇక్కడే పెట్టినా, లైక్ నిన్న వీడియోలో కూడా చూశాను. అండ్ పెట్టినప్పుడు ఇక్కడే మర్చిపోయినా, కానీ ఎవరైనా వేరే వాళ్ళు తీసుకొని పోవచ్చు. ఓకే, సో హెల్మెట్, గ్లౌస్ 2 అయినాయి. మర్చిపోయినా నేను. ఎవరైనా తీసుకున్నారా తెలీదు. లాస్ట్ అయితే ఇప్పుడు ఆ కెమెరాలో చూపెట్టిన వాళ్ళకి వీడియో ఇక్కడే లాస్ట్ ఉండే, కానీ మిస్ అయింది. ఇప్పుడు ఎట్లా హెల్మెట్ లేకుండా
అది ఏందో మరి మంగోళ్ళకి వచ్చిన అంత ఆగమనం జరుగుతుంది నాకు. వాటర్ కనబడుతున్నాయి అయ్యా నాకు ఏడారిలో. చూడండి రోడ్డే కష్టంగా ఉన్నది. ఇది మాత్రం ఈ రోడ్డు మొత్తం కబడ్డీ దిబ్బడే. దీనిప సామాన్లు ఎగురుతాను ఇప్పుడు సామాన్లు. అమ్మా హెల్మెట్ లేకుండా నడిపిస్తున్నా. చూడండి నీళ్ళు మొత్తం యాసిడిక్ ఉన్నాయి. యాసిడిక్ ఇన్ ద సెన్స్ వాటర్ మొత్తం గుర్రాల యొక్క పశువుల యొక్క వేస్టేజ్ తోటి ఉన్నాయి. ఆ కలరే చేంజ్ ఉన్నాయి, ఘోరంగా వెరైటీ కలర్లో ఉన్నాయి. అమ్మ ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉందయ్యో. ఆల్రెడీ మనం తిన్నాం, మనకొద్దు. కొద్దిసేపు ఇట్లా పోదాం, బాగుంటుంది. ఫైవ్ కిలోమీటర్స్ నుండి ఎక్కుతున్నా ఫ్రెండ్స్. అది ఉడతలేదు, ఇది తీరుతలేదు. హెల్మెట్ ఎవరో దొంగతనం చేసారు, మర్చిపోలే. someone stolen my helmet in front of. Nice to see you are there. ముందట ఇంతకన్నా పెద్ద కొండ ఉంది. అరే యార్, India. Yeah. Thank you. Ulangam. Ulangam. Altai Ulangam. Ulaanbaatar. Good. Thank you. Nice tour. Thank you. Hey. ఎక్కడన్నా ఆగుదామంటే పురుగులు చంపేస్తున్నాయి. లెగసీ కంటిన్యూ అవుతూనే ఉన్నది. ఎందుకురా ఇంత కష్టపడుతున్నావు, ఆపచ్చు కదా.
ఏమైనా వేసుకొని పోవచ్చు కదా అని అంటారు చాలామంది. చాలా ఇష్టంగా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సాఫీగా జీవితం ఉంటే కిక్ ఉండదు, దూల తీర్చేస్తేనే కిక్ నాకు. ఒక్కసారి మనం రైడ్ చేసిన రోడ్ చూద్దామా డ్రోన్ షాట్స్లో? ఎంత పెద్దగా ఉందో, ఎంత కొండలు ఉన్నాయో. చాలా వచ్చేసేయండి. అక్కడ కార్ ఆపిరు, ఆపి ఇట్లా రెస్ట్ తీసుకుంటారు. నేను మొత్తం కొండెక్కిన తర్వాత ఆమె మొత్తం నడుము దాకా మొత్తం ఉంగి ఒక ఆమె దండం పెట్టింది. లైక్ I felt so happy for that because they know the struggle. 40 కిలోమీటర్ల తర్వాత ఏదో గొర్రెలు బర్రెలు ఉన్నాయన్నీ. ఏంట్రా మీరు భయపడుతున్నారు? నాకు గొర్రెల ఫామే ఉంది ఇక్కడ మొత్తము. ఓ ఓ ఓ ఓ మట్టి 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 ఘోరంగా పడేస్తుంది. ఏమైనా తినేది ఉందేమో చూద్దాం. ఆకలేం అవ్వట్లేదు, బట్ ముందట ఏముంటుందో ఏంటో తెలియదు. సో టైం చూసుకొని ఎక్కడ ఏది దొరుకుతుంది అక్కడ మింగడం బెటర్ ఏమో అనుకుంటాను. బట్ మై బ్యాడ్, ఇది షాప్ కాదు. కుక్కేం అట్లా మరుగుతుంది. నా దరిద్రం, ఈ షాప్ అనుకున్నా నేను, కాదు. సంబేను రంజిత్, ఇండియా 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 ఫోటో ఏంటి ఏమో అంటాను. ఇండియాలో వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఉన్నట్టున్నారు. ఇండియా
Camera. కెమెరా Camera. కెమెరా Oh, doy. No! What? Slow. Okay. India. Ini yo. Kontono. Ata haus ko bise. Ulangam. 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 Heti kilometre. Altai Ulangam. Hedon. Kilometre. ఏమో అయ్యా. హాయ్. Good. Thank you. I'm from India. Where did you go? Ulangam. Ulangam. Again Ulaanbaatar. Around Mongolia. ఓకే. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు నా రైడ్కు సహాయం చేస్తూనే ఉన్నారు. లైక్ మీలో కొంతమంది నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది లైక్ మోరల్గా, మెంటల్గా, అండ్ కొంతమంది లైక్ కావాలని కామెంట్ కూడా చేస్తారనుకోండి. అండ్ ఇంత ఎడారిలో ఇప్పటికి 70 కిలోమీటర్లు ఎక్కినా నో ఫుడ్, వాటర్ ఇస్తున్నారు అందరూ. ఫస్ట్ టైం వీళ్ళు చాక్లెట్లు ఇచ్చారు, కానీ ఏం పుణ్యం చేసుకున్నాను, ప్రతి ఒక్కరు ప్రేమనైతే పొందుతున్నా. వాళ్ళకి తెలుసు ఎంత హార్డో రైడు, అయినా నేను కూడా కొన్ని ఫుడ్స్ తెచ్చుకున్నా. నేను రియల్లీ చాలా చాలా హ్యాపీ. ఈ విధంగానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా చాలా మంచి మంచి ప్లేసెస్ చూపెడతా ఉంటా, అండ్ చాలా ప్లేసెస్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్తా. నా కళ్ళతోటి చూసేయండి మీరు కూడా. ఇంతగా నేను చెప్పలేను. లవ్ యూ గాయ్స్. చూడండి, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. హెల్మెట్ పోయింది, గ్లౌజెస్ పోయినాయి. ఓకే, లైక్ మనం ఎప్పుడు వాళ్ళని ఎవరిని తిట్టలేదు, నేను ఎప్పుడు ఏమనుకోలేదు. అన్ని రకాల ప్రజలు ఉంటారు ప్రతి దగ్గర, కానీ వీళ్ళు అంతే ప్రేమతో హెల్ప్ కూడా చేస్తున్నారు కదా. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. మీరు నాకు ఏం చేయాల్సిన అవసరం లేదు. వీడియో చూడండి, స్కిప్ చేయకుండా త్రూ అవుట్. చూసిన 20,000 మంది అయినా కూడా చాలు. నాకు వీడియోకి 2,500 రూపాయలు వస్తున్నాయి. నెలకు 20 వీడియోలు పెడుతున్నా, అంటే 50-60 వేలు అయితే వస్తున్నాయి. ఓకే, ఇట్లా బస్సులు వచ్చినప్పుడే భయం అవుతుంది. అటు సైడ్ నుండి బస్సులు వచ్చి ఇటు సైడ్ నుండి బస్సులు వచ్చినప్పుడు అసలు కంట్రోల్ అవ్వట్లేదు. 90 కిలోమీటర్స్ అయినాయి ఇప్పటికి. 91 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. ఒక రెస్టారెంట్ వచ్చింది ఇప్పటికి. స్వెటర్ వాడాల్సిన టైం వస్తుంది ఇప్పుడు. ఒక ప్లేట్ చేసుకొని క్యాంప్ వేసుకుంటే ఫస్ట్ తింటా. ఫుడ్ చూద్దాం, ఇక్కడ ఏం ఫుడ్ ఉందో చూసి తీసుకొని తిందాం. ఎగ్జాస్ట్ అయిపోయినా ఫస్ట్ ఎక్కడైనా క్యాంప్ వేసుకొని పోయి పండుకోవాలంతే.
ఉప్పు వేరిపోయింది మొత్తం బాడీ అంతా. తిన్నా ఏదో గడ్డి తిన్నా, దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోకపోవడం మంచిదే. ఇంత రైస్ 2 అండ్ ప్రోటీన్ ఇంత, కానీ ఓకే. స్క్రాంబుల్డ్ ఎగ్ తోటి ఒక ఆమ్లెటు ఓకే, బాగానే ఉంది. ఇక్కడ క్యాంప్ వేసుకొని మేము ఆడుకుంటాం. I'm trying to find a good place, friends, but చూద్దాం ఎక్కడ వేద్దాం అనేది అర్థం అవ్వట్లేదు. ఇది వేయొచ్చా లేదా కూడా తెలియట్లేదు. అండ్ ఇక్కడైతే ఒక మట్టి రోడ్డు ఉంది. ఈ మట్టి రోడ్లో పోతున్నా. ఒక మంచి ప్లేస్ చూసుకొని క్యాంప్ వేసుకుందామని ప్లాన్. చూద్దాం. సో ఇక్కడ క్యాంప్ వేద్దామని ఫిక్స్ అయిపోయినా. చాలా వేసేద్దాం పట్టండి. ఇంకా సన్సెట్ అయ్యేలోపు వేసేయాలి. క్యాంప్ అయితే వేసేసాను. అండ్ వాటర్ చూడండి, 1 2 3 4. పాడుకుంటున్నా ఫ్రెండ్స్. చాలా దొక్కిన 94 కిలోమీటర్స్. అంటే ఎలివేషన్ కూడా చాలా ఉండే ఎలివేషను. ఎంతో తెలుసా, 1360 సంథింగ్ ఏదో ఉంది. అంటే 800 ఎలివేషన్ ఉంటుంది మన తిరుపతిది. అరౌండ్ డబుల్ అన్నట్టు తిరుపతికి. అన్ని కొండలు ఎక్కి దిగి ఒక్క నిమిషం. అన్ని కొండలు ఎక్కి దిగి చలి పెడుతుంది. కానీ బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా, డే అంతా ఎంత ఎండ కొడుతుందో నైట్ చలి పెడుతుంది. ఆ చలి పెట్టడం వల్ల ప్రశాంతంగా పడుకుంటా. టైం ఎంత అవుతుంది, 10:47 అవుతుంది. వండుకొని తినేంత ఓపిక లేకుండే. గుడ్ నైట్. సిగ్నల్స్ అయితే సరిగా లేవు, అందుకే తొందరగా పడుకుంటా. గుడ్ నైట్. ఐ లవ్ యూ. బాయ్ బాయ్. వీడియో చూడండి, సపోర్ట్ చేయండి. హెల్మెట్ పోయింది కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది రైడ్ చేయడం. చూద్దాం. ఇంకా 137 కిలోమీటర్లు ఉంది నెక్స్ట్ సిటీ. రేపు వెళ్ళలేను, బట్ రేపు ఒక 60-70 దొక్కి, ఎల్లుండి ఒక 60-70 దొక్కితే మంగోలియా యొక్క ఓల్డ్ క్యాపిటల్ అయిన ఖర్ఖారాక్ అని చెప్పేసి ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్తున్నా. ఇప్పుడు అటే వెళ్తే 350-400 కిలోమీటర్లు మనం సైకిల్ రైడ్ చేసినట్టు ఈ 4-5 రోజులు 5 రోజులల్లా. గ్రేట్. గుడ్ నైట్. ఐ లవ్ యూ. బాయ్.